మాజీ బీఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కామేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారని తెలిపారు. ప్రజాదరణ లేని ఓ వ్యక్తి మంత్రి సబితాను ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సొంత తమ్ముడిని గెలిపించుకోలేక మంత్రిపై విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రిపై అవాకులు చవాకులు పేలిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఆయన 10 మందిని ఆయన కూడా మేడం తిట్టలేడు, ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు. అలాంటి ఈ రోజు ఎన్ని వస్తాయి? పోయినసారి కూడా ఎన్ని మెజార్టీ ఇచ్చినాం? మాకు తెలుసు 3000 మెజార్టీ ఇచ్చినాం. మా దగ్గరికి వెళ్ళి విన్నింగ్ చార్ట్ ఈ రోజు కూడా మినిమం ఎంత చేయాలో అంత తీసుకొస్తాం మేడం చెప్పినాం. ఆమె గెలుపు ఖాయం. ఆమె కోసం ఎన్ని మాట్లాడినా కానీ దద్దమ్మలాగానే ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మాట్లాడకండి. ఆమె గురించి మాట్లాడితే ఊపుకునే ప్రసక్తే లేదు. మేము ఇప్పటికి కూడా చెప్తున్న జిల్లాలు కూడా ఎవరైనా పర్వాలే, నా తోటలు ఎవడ ఉన్నాడో, మాకు కూడా విమర్శించేటోళ్ళు ఉన్నారో, ఎన్ని చేయాలని చేసి మమ్మల్ని తొక్కాలని చూసిన వాళ్ళందరూ కూడా ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళకుంటున్నారండి. చెప్తున్నా కదా, మా మీద ఇప్పటికి కూడా పబ్లిక్ పోతా ఫోన్లు చేస్తారు.